పెద్దాయన ఎట్లా ఎంత ఇది 55 చిన్నగా ఉందే ఓ మళ్ళీ 60 ఎన్ని సంవత్సరాలది అదే పంపించి మాట్లాడి చెప్తా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఫుల్గా ఉన్నారు మార్కెట్ ఎంత అన్న ఎంతకు అమ్ముతున్నారు ఎంతకు 2 కలిపా ఎన్ని సంవత్సరాలు 1 సంవత్సరం 13 నెలలు 13 months 54 ఇప్పటికిప్పుడు ఏం పాలెం లేవు కదా అదే మరి రేట్ ఎక్కువ ఉన్నట్లుంది చిన్నవి ఇప్పుడు కనీసం ఒక 2 ఏళ్ళన్నా దీన్ని పోషించాలిగా అతనికి ₹1,00,000 మాల అవుతుంది 1,00,000 మాల 2 సంవత్సరాలు అయితే 2 లక్షల మాల అవుతుంది ప్యూర్ ముర్రా ఉన్నాయి ముర్రా సంబంధమా 45 అడుగుతారు ఇస్తలేం అవునా ఓకే ఓకే మార్కెట్ అయితే ఫుల్ బిజీ నేనైతే సంవత్సరం కింద వచ్చినప్పుడు ఇంత మార్కెట్ కాదు ఇప్పుడు డబుల్ అయింది బిజినెస్ ఇదైతే రెడీగా ఉందండి పాలిచ్చే గేదె ఉంది ఇది దీన్ని ఇదైతే కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను మార్కెట్ ఎలా ఉంది చూడండి విపరీతంగా జనాలు వచ్చారు యాక్చువల్గా సంవత్సరం క్రితం నేను వచ్చేవాడిని అప్పుడు వీడియోలు చేశాను కాకపోతే అప్పుడు ఇంత కాదు చాలా తక్కువ ఉండేది బిజినెస్ ఎంత బాగా అవుతుంది చూడండి జనాలు అందరూ ఎంత అంటున్నారన్నా ఎంత ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుంది 4.5 35 వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకి కాదు బాబు మీ రేట్ ఎక్కువ చెప్తున్నారు పాలు లేవు ఏం లేదు ये है कर्नाटक के
ఫ్రెండ్స్, సంవత్సరానికి ఇప్పుడైతే మార్కెట్ అయితే డబల్ అయింది, అందులో డౌట్ ఏం లేదు. చాలా జనాలు వచ్చినారు. అసలు చూడండి ఒక గేదె ఎట్లుందో. పాలిచ్చే ఆవేమో 54,000 అని అంటున్నారు, అమ్మేశారు కూడా. ఇవైతే చాలా బాగున్నాయి. దగ్గర 60-70 వేల వరకు ఉండొచ్చు. అంటే కరెక్ట్ కాదనుకోండి, ఉండొచ్చు అనే అనుకుంటున్నా. చాలా రేటు ఉన్నాయి వీటికి. దీన్ని యాక్చువల్గా అండి ఇదేమి మనమేమి ఇది కాదు. ఇది ఏమంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కింద ఊళ్ళో కొంచెం దీనిపైన శ్రద్ధ పెట్టారనుకోండి, మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాలు, నెయ్యి అయితే హెవీ డిమాండు. మీరు కరెక్ట్ నెయ్యి అమ్మారంటే కిలో 3,000 రూపాయలు హైదరాబాద్లో కొంటున్నారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా 3,000 రూపాయలు కిలో నెయ్యి అనేప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఏదో వస్తుంది, ఎవరో చేస్తారనేది చూడకుండా ఖచ్చితంగా వెంటనే ఒక 2 బర్రెలు, దాంట్లో ఒక బర్రెతో స్టార్ట్ చేసినా కూడా ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉందండి. కాబట్టి ఒక బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొన్ని కూడా అమ్ముకోవచ్చు. చూడండి ఎంత ఉంది చూడండి మార్కెట్. సంవత్సరం క్రితం వచ్చేవాడిని నేను, అప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇంతగా లేదు, ఓవర్క్రేడ్. ఇప్పుడు డబుల్ అయింది పాపులేషన్. ఇవన్నీ బర్రెలు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎదురు బర్రె ఎంత బాగుందో. ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కింద మీరు గిన ఒక బర్రెతో గిన స్టార్ట్ చేసి ఆ నెయ్యిని అమ్మితే కిలో 3,000 రూపాయలకు కొంటున్నారండి హైదరాబాద్లో. కాబట్టి కనీసం 1-2 పెట్టుకున్నా కూడా ఆటి నుంచి డెవలప్ అయితే ఒక 5-10 ఏళ్ళలో దగ్గరగా 2-3 లక్షలు నెలకు వచ్చేటువంటి ఆదాయం అనేటివి వస్తుంది. వీళ్ళని పికప్ చేయాలి, అంతేగాని పికప్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఏం జనాలు ఉన్నారు, హెవీ క్రౌడ్. ఇది కూడా ఈ గేదె పెద్దది బాగుందండి. ఇది దగ్గర 80,000 అన్నా ఉంటుంది. బర్రెలు చాలా మంచి క్వాలిటీ బర్రెలు వచ్చాయి ఈసారి మాత్రం. బాగా చూడండి ఎంత బాగున్నాయి. मस्त फसा ఎంత అంటున్నారు బాబు? ఎంత కితే అమౌంట్ అక్కడ లేదు, ఎంత అంటున్నారు మామూలుగా? ఎంత బాబు? ఎంత
సేటా ఓకే ఓకే అంటే అందాజు 60 ఉండొచ్చా? ఖర్చులు ఉంటాయిలే, ఉండొచ్చు 60.